హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అడ్డా ఫర్ కెరీర్ ఛానల్. నేను మీ దివాకర్. ఈరోజు మనం ఈ వీడియోలో రీసెంట్గా మనకి రిలీజ్ అయినటువంటి ఏపీ పోలీస్ కానిస్టేబుల్ 2025 రిజల్ట్లో టాప్ స్కోర్ చేసినటువంటి ఒక వ్యక్తిని అయితే మేము ముందుకు తీసుకురావడం అయితే జరిగింది. సో తను ఈ టాప్ స్కోర్కి సంబంధించి ఎంతవరకు ఎలా కష్టపడి చదివారు ఏంటి అనేది అయితే తన మాటల్లో మీ ముందు ఉంచడానికి అయితే నేను ఈ చిన్న ప్రయత్నం చేస్తున్నాను. సో ఈ ప్రయత్నం వెనక ప్రధానమైన ఉద్దేశం ఏంటి అంటే ఈ వీడియో చూసి ఇంకో 10 మంది ఇన్స్పైర్ అయ్యి తనలా ఒక మంచి స్కోర్ తెచ్చుకొని బాగా ఉద్యోగం తెచ్చుకోవాలనేది అయితే నా యొక్క ముఖ్య ఉద్దేశం. సో మరి ఇంకా ఆలస్యం చేయకుండా మనమైతే వీడియోలోకి వెళ్ళిపోదాం. వీడియోలోకి వెళ్ళే ముందు ఇంకా మన ఛానల్ కనుక మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళంటే కింద సబ్స్క్రైబ్ బటన్ నొక్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. రైట్ ఫ్రెండ్స్, ఇప్పుడు చూస్తున్నారు కదా మన ముందుంది పొగ్గురి ఆనంద్ గారు అని చెప్పి మనకి రీసెంట్ గా కానిస్టేబుల్ 2025 రిజల్ట్స్ లో టాప్ స్కోర్ అయితే రావడం అయితే జరిగింది. టాప్ స్కోర్ అంటే తక్కువ మార్కులు కాదండి, సుమారుగా కాదు, ఎగ్జాక్ట్ గా 154 మార్కులు అయితే సంపాదించారు. సో 150 మార్కులు అంటే కానిస్టేబుల్లో చిన్న విషయం అయితే కాదు. 150 మార్కులు సంపాదించి తన సొంత జిల్లాలోనే తనైతే ఉద్యోగం సంపాదించడం అయితే జరిగింది. సో మరి ఇంకా ఆలస్యం చేయకుండా తన మాటల్లో మనం డీటెయిల్గా ప్రతి విషయాన్ని తెలుసుకుందాం. సార్ ఆనంద్ గారు, ముందుగా మీ తాలూకా పర్సనల్ డీటెయిల్స్ చెప్పండి. అంటే మీ ఫ్యామిలీ వగేరా ఏమైనా ఉంటే సార్ మీరు ఏమైనా చెప్పాలనుకుంటే ముందుగా మీ పర్సనల్ డీటెయిల్స్ చెప్పండి. సార్ అందరికీ నమస్కారం అండి. నా పేరు పొగిరి ఆనంద్. మా నాన్నగారు పొగిరి అరంనాయుడు, మా అమ్మగారు కళావతి, మా తమ్ముడు పొగిరి అప్పలనాయుడు. మా సొంత ఊరు నక్కపేట గ్రామం, జీసేగడం మండలం, శ్రీకాకుళం జిల్లా. ఎస్ సార్, ఇది మా సొంత ఊరు. రైట్ సార్, ఇప్పుడు పర్సనల్ డీటెయిల్స్ తో పాటుగా మీరు అంటే ఏం చదువుకున్నారు, ఏంటి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ వాటి కూడా చెప్పండి సార్. నేను జడ్పీహెచ్ఎస్ జిల్లా పరిషత్ హై స్కూల్ సంత ఊరిటి అని ఒక స్కూల్లో 10వ తరగతి పాస్ అయ్యాను సార్. అలానే ఇంటర్మీడియట్ కూడా రాజంలో ఒక ప్రైవేట్ కాలేజ్లోనే పూర్తి చేసుకున్నాను. సెకండ్ క్లాస్లోనే పాస్ అయ్యాను, ఉత్తీర్ణత సాధించాను. దీని తర్వాత ఒక ప్రైవేట్ కాలేజ్లోనే రాజంలోనే ఒక డిగ్రీ కాలేజ్లో డిగ్రీ పూర్తి చేసుకున్నాను. అది అయిన తర్వాత బీఈడి కూడా పూర్తి చేసుకున్నాను. దాని అవసరం దృష్ట్యా పూర్తి చేసుకున్నాను సార్. ఓకే ఓకే, అంటే బీఈడి తర్వాత మీరు కాంపిటేటివ్లోకి వెళ్ళిపోయారా డైరెక్ట్గా, లేదా ఇంకా ఏమైనా వేరే వాటి కోసం ఏమైనా ట్రై చేశారా? బీఈడి తర్వాత నేను కాంపిటేటివ్లోకి వెళ్ళలేదు సార్. వెళ్ళకుండా ఒక స్కూల్లో వృత్తిరీత్యా నేను ఒక స్కూల్లో జాయిన్ అయ్యి పాఠాలు బోధించుకునేవాడిని. ఎంత కొంత జీతం తీసుకుని జీవితం ఇచ్చేసుకుందామని చెప్పి ఒక స్కూల్లో జాయిన్ అయ్యాను సార్. మరి ఎప్పుడు సార్ మీరు కాంపిటేటివ్ అంటే అసలు ఎందుకు కాంపిటేటివ్లోకి వెళ్ళడానికి గల రీజన్, లేదా మీరు ఎప్పుడు స్టార్ట్ చేశారు కాంపిటేటివ్ ప్రిపరేషన్ గట్రా? సార్ 2019 సంవత్సరం నుంచి నేను కాంపిటేటివ్ పూర్తిగా ఖచ్చితంగా అని చెప్పి 2019 నుంచి ప్రారంభించాను సార్. అయితే దీని తర్వాత కాంపిటేటివ్ అవసరం ఏంటంటే ప్రస్తుతం ఉన్న దృష్ట్యా ప్రభుత్వ ఉద్యోగం అనేది పూర్తిగా జీవనానికి అవసరం అనేలాగా ప్రస్తుత పరిస్థితులు ఉన్నాయి సార్. ఆ ఉద్దేశం దృష్ట్యా దీనికంటే ముందు రైల్వేస్ రాశాను సార్. తర్వాత స్టాఫ్ సెలక్షన్ కమిషన్ అని చెప్పి రాశాను సార్. దీంతో పాటు ఎస్ఐ కానిస్టేబుల్స్ అయితే మన దగ్గర అంటే మన సొంత జిల్లాలో ఉండొచ్చు, మన దగ్గర ఉండొచ్చు, దానికి సంబంధించి ఒక గౌరవం ఉంటుంది అని చెప్పి ఆ ఉద్దేశంతో నెక్స్ట్ 2-3 సంవత్సరాలకి పక్కాగా నోటిఫికేషన్ వస్తుంది. మన సబ్ ఇన్స్పెక్టర్ కూడా రాశాను సార్. ఒక 10 మార్కుల్లో కొంచెం మిస్ అయ్యాను, తప్పాను. దానివల్ల ఇబ్బంది పడ్డాను. ఎట్టి పరిస్థితుల్లో ఎలాగైనా సరే 2-3 సంవత్సరాల్లో నోటిఫికేషన్ ఉంటుంది కదా. 2019 నుంచి కాంపిటేటివ్ జాబ్స్ కోసం ప్రిపరేషన్ లో ఉన్నాను సార్. ఈ రోజు వరకు ఇవాళ వరకు 2019 నుంచి చదువుతూనే ఉన్నాను సార్. కాంపిటేటివ్ చాలా సంవత్సరాల నుంచి కష్టపడుతున్నాను సార్. అదే విధంగా ఇప్పుడు ప్రత్యేకంగా మనం ఈ వీడియోలో డిస్కస్ చేయాల్సింది ఏంటంటే మనకి ఇప్పుడు కానిస్టేబుల్ రిజల్ట్ ఇచ్చారు కాబట్టి మీ కానిస్టేబుల్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ కానిస్టేబుల్ మనకి రకరకాల స్టేజెస్ ఉన్నాయి కదా సార్. ముందు ప్రిలిమ్స్కి మీరు ఎలా చదివారు? సార్ ప్రిలిమ్స్కి అంటే ముందుగా ప్రతి సబ్జెక్టు కానిస్టేబుల్ లేదా ఎస్ఐ కంటే 11 సబ్జెక్ట్స్ ఉంటాయి సార్. ఈ 11 సబ్జెక్ట్ సంబంధించి
ఏ చాప్టర్ నుంచి లేదా ఏ సబ్జెక్ట్ నుంచి ఎన్ని మార్కులు వస్తున్నాయి, ముందుగా నాకు కావాల్సిన మార్కులు. ఎగ్జాంపుల్ ఒక 70 మార్కులు, 70 వస్తే నేను క్వాలిఫై అవుతాను ముందు జస్ట్. దానికి సంబంధించి నేను ఏ సబ్జెక్ట్ అర్థమెటిక్ రీజనింగ్ 45 మార్కులు సార్. టాపిక్ వైజ్ వెయిటేజ్ ఎంత ఉందని? ఎస్ సార్, అది నేను ముందుగా తయారు చేసుకుని ఓహో నేను ఇది చేస్తే నేను పక్కగా ముందుకు వెళ్తాను. ఎలా చేశారు సార్? అంటే ప్రీవియస్ పేపర్ బేసా? ప్రీవియస్ పేపర్ బేసే చేశాను సార్. ముందు పేపర్ చూసి కొంతమంది సలహాలు కూడా తీసుకుని దాన్ని చూసి, అంటే టాపిక్ వైజ్ వెయిటేజ్ ఎంత ఉందో చూసుకొని ప్రిలిమ్స్ క్వాలిఫై అవడానికి మీకు ఎంత అవసరమో ఆ లెవెల్లో చదువుకున్నాను సార్. ప్రిలిమ్స్ కి సంబంధించి. రైట్ సార్. మరి ప్రిలిమ్స్ అయిపోయిన తర్వాత ఈవెంట్స్ ఉంది కదా, ఈవెంట్స్ కి సంబంధించి సార్ ఈవెంట్స్ కి సంబంధించి నా శరీరం ఖచ్చితంగా సహకరించక ఈవెంట్స్ ని నేను నమ్మకుండా పుస్తకాలను మాత్రమే దృష్టి పెట్టి దాన్ని మాత్రమే కష్టపడితే నేను సక్సెస్ సాధించగలిగిన నమ్మకంతో, అది కూడా క్వాలిఫై ఎలా అవ్వాలి, ఎంత ప్రాక్టీస్ చేయాలి అనే నిమిత్తం మీద దానికి సమయాన్ని కొంత కేటాయించి మిగతా సమయం అంతా ఎగ్జామ్ మీద దృష్టి పెట్టాను. మీ స్ట్రెంత్ ఎటువైపు ఉందో మీరు అటువైపు వెళ్ళాను సార్. అంతే సార్. రైట్ సార్, వెరీ గుడ్. నెక్స్ట్ అది అయిన తర్వాత సుమారుగా మనకి ప్రిలిమ్స్ 2023లో అయింది సార్. ఎస్ సార్, 2023 జనవరి టైంలో అయింది. ఎగ్జాక్ట్లీ సార్, ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు 2025లో మనకి మెయిన్స్ అయింది. సో సుమారుగా ఒక 2-3 ఇయర్స్ టైం దొరికింది కదా. ఈ టైం దొరకడం అనేది జనరల్ గా డిలే అయ్యింది యాక్చువల్ గా చెప్పాలంటే. ఇది మీకు అడ్వాంటేజా డిసడ్వాంటేజా? సార్ ఒక రకంగా చెప్పాలంటే ఒక రకంగా అడ్వాంటేజ్, ఎక్కువగా అయితే మాత్రం డిసడ్వాంటేజే. ఎందుకంటే ప్రిలిమ్స్ అవ్వగానే మెయిన్స్ కండక్ట్ చేస్తాడు కదా అని చెప్పి బాగా ఎక్కువ స్థాయిలో కష్టపడ్డాను సార్. ఎప్పుడైతే మధ్యలో గ్యాప్ వచ్చిందో మళ్ళీ మానేయాలా చదవాలా తర్జుమా అయ్యి ఇబ్బంది పడ్డాను సార్. మరి ఒక ఏజ్ కి వచ్చేసిన తర్వాత కొంచెం ఇబ్బంది అయింది సార్. బర్డెన్స్ వలన కొంచెం ఇబ్బంది అయింది సార్. అదేలేండి, ఎందుకంటే ఒక్కొక్కరికి ఒకలా ఉంటది. ఈ 2 ఏళ్ళు 3 ఏళ్ళు కొంతమంది అంతవరకు సబ్జెక్ట్ కంప్లీట్ చేయని వాళ్ళకి ఉపయోగపడుతుంది. చేసేసిన మీలాంటి వాళ్ళకి ఇబ్బంది అయింది సార్. ఎప్పుడు పెడతాడా, ఎప్పుడు కండక్ట్ చేస్తాడా అనే ఒక చిన్న. అదే సార్, అయితే మరి ఈ మెయిన్స్ కోసం మీరు ఎంత కష్టపడ్డారు, ఎలా చదివారంటే నాకు కావాల్సింది ఏంటంటే టాపిక్ వైజ్ కావాలి సార్. అంటే చాలా మంది ఉంటారు నాన్ మ్యాథ్స్ వాళ్ళు, నేను మ్యాథ్స్ చేయలేను, లేదా నేను మ్యాథ్స్ నేను జిఎస్ చదవలేను అనుకునే వాళ్ళకి. సో మీరు ఎలాగా, అంటే మీరు మ్యాథ్స్ నాన్ మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ సార్? నాకు తెలిసి కాంపిటేటివ్ లో మ్యాథ్సా నాన్ మ్యాథ్సా అనేది పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఫస్ట్ పాయింట్ సార్. మనం పడే కష్టం అది సింపుల్ గా మనల్ని ఒడ్డుకు చేరుస్తుంది సార్. నాన్ మ్యాథ్స్ అయినా సరే ఇంకా ఎక్కువ నేర్చుకునే అవకాశం ఉంటుంది సార్. అది ఎలా? ఇంటర్మీడియట్ అది మ్యాథ్స్ నాన్ మ్యాథ్స్ సార్? నేను ఇంటర్మీడియట్ మ్యాథమెటిక్స్, కానీ మ్యాథమెటిక్స్ నాన్ మ్యాథమెటిక్స్ తో సంబంధం అయితే అస్సలు అటువంటివి ఉండవు సార్. ఎగ్జాక్ట్లీ. రైట్ సార్. సరే, అది ఇప్పుడు మీరు అర్థమెటిక్ కానీ రీజనింగ్ కానీ అలా సబ్జెక్ట్ వైజ్ కొంచెం చెప్పండి సార్. అంటే చదువుదాం మీ వీడియో చూసి ఎలా చదవాలని అనుకునే వాళ్ళ కోసం ఉపయోగపడే విధంగా మీరు ఎలా చదివారు? అర్థమెటిక్ కానీ రీజనింగ్ కానీ జనరల్ స్టడీస్ లో ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, హిస్టరీ, పాలిటీ, జాగ్రఫీ, ఇలా మీరు అన్నట్టు ఓవరాల్ గా 11 సబ్జెక్ట్స్ మీరు ఎలా చదివారు అనేది సింపుల్ గా. నేనైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ మ్యాథమెటిక్స్ నమ్మాను సార్. ఫస్ట్ అర్థమెటిక్ రీజనింగ్ పట్టుకున్నాను. అర్థమెటిక్ ఒక స్టాండర్డ్ బుక్ తీసుకున్నాను సార్. ఒక ఇన్స్టిట్యూషన్ లో క్లాసులు కూడా విన్న తర్వాత దాన్ని పట్టుకుని ప్రాక్టీస్ చేశాను సార్. ఎస్, ఇది సరిపోతుందా చాలదా అని పాత బిట్లు కూడా మళ్ళీ చేశాను సార్. అయితే స్టార్టింగ్ నాకు సులభమయ్యే చాప్టర్లు ఒక 4 ఉన్నాయి సార్. ముందుగా వాటినే నేను ప్రిపరేషన్ స్టార్ట్ చేశాను సార్. ముందుగా సంఖ్యా వ్యవస్థ అని ఒక చాప్టర్ ఉంటుంది సార్ అర్థమెటిక్ లో. నంబర్ సిస్టమ్ అని ఒక చాప్టర్ ఉంటుంది. ముందు ఆ నంబర్స్ తెలిసిన తర్వాత వెంటనే డైవర్ట్ అయ్యాను సార్. రేషియో, ప్రపోర్షన్ ఒక చాప్టర్ ఉంటుంది. దాని రిలేటెడ్ ఏజెస్ అని ఉంటుంది. దాని రిలేటెడ్ భాగస్వామ్యం, పార్ట్నర్షిప్ అని ఒక చాప్టర్ ఉంటుంది. వాటిని అలా ప్రాక్టీస్ చేస్తూ నెక్స్ట్ మళ్ళీ మిగతా కాన్సెప్ట్ కంప్లీట్ చేశాను సార్. ఇలా ఇవి సరిపోతాయా చాలా సార్? ఇప్పుడు మీరు అర్థమెటిక్ సంబంధించి మీరు ఏమైనా స్పెషల్ గా ఏమైనా బుక్స్ ఫాలో అయ్యారా, లేదంటే మీరు వెళ్ళిన ఇన్స్టిట్యూట్ కానీ వగేరా ఏదైతే ఉందో దానికి సంబంధించిందే ఫాలో అయ్యారా సార్? స్టార్టింగ్ లో అర్థమెటిక్ సంబంధించి అయితే RS అగర్వాల్ ప్రాక్టీస్ చేశాను సార్. దాని తర్వాత నేను వెళ్ళిన శ్యామ్ ఇన్స్టిట్యూషన్ బుక్ ఉంటుంది సార్, దాన్ని బాగా ప్రాక్టీస్ చేశాను సార్. క్షుణ్ణంగా చాప్టర్ వైజే చేశాను సార్. ముందు ఒక చాప్టర్ కంప్లీట్ అయితే తప్ప నెక్స్ట్ చాప్టర్ కి వెళ్ళలేదు సార్. అలా చాప్టర్ వైజే కంప్లీట్ చేశాను సార్. నెక్స్ట్ కొరిలేటెడ్ చాప్టర్స్ ని కంప్లీట్ చేశాను సార్. అలా కంప్లీట్ చేశాను సార్. వెరీ గుడ్ సార్. అదే విధంగా రీజనింగ్
రీజనింగ్ ఏమైనా? రీజనింగ్ ప్రత్యేకించి నేనేం చేయలేదు సార్, కేవలం ఇన్స్టిట్యూషన్ మెటీరియల్ మాత్రమే చేశాను సార్. ఓకే. అదే అనుకుని అదే చాప్టర్ వైజ్ ఫస్ట్ అది కూడా మనకి సిరీస్ అని ఒక చాప్టర్ ఉంటుంది సార్, స్టార్టింగ్ అక్కడి నుంచే స్టార్ట్ చేసి మొదలు పెట్టాం సార్. ఓకే సార్. మరి ఇంక జనరల్ స్టడీస్ సంబంధించి మిగతా సబ్జెక్టులు ఉన్నాయి కదా సార్? జనరల్ స్టడీస్ కి సంబంధించి 7 ఇన్స్టిట్యూట్స్ బుక్స్ పూర్తిగా నమ్మాను. ఒక్క సైన్స్ మాత్రమే టెక్స్ట్ బుక్ నేను పూర్తిగా మన అకాడమీ బుక్స్ ఉంటాయి సార్, వాటినే క్షుణ్ణంగా చదివాను సార్. ఓకే ఓకే సార్. సార్ మరి ఇంగ్లీష్ సంగతి, ఇంగ్లీష్ ఎలా చదివారు సార్? ఇంగ్లీష్ సంబంధించి నా సొంతంగా ఇంతకు ముందు అంటే ఇన్స్టిట్యూషన్ లో క్లాసులు విన్నాను, కానీ దానికంటే ముందు నా దగ్గర ఒక బుక్ ఉండేది సార్. ఆ బుక్ ని ముందు నా సొంతంగా అందులో ఏదైతే ఉందో అలాగే అది కంఠస్థ పెడుతూ చూడగానే సార్ చెప్పిన ఇవన్నీ కూడా ఉపయోగపడ్డాయి సార్. వాళ్ళు చెప్పే టెక్నిక్స్ కానీ ఉపయోగపడిన తర్వాత అదే బుక్ లో మళ్ళీ ప్రాక్టీస్ చేసాం సార్. ఇంగ్లీష్ స్పెషల్ గా అడుగుతుందంటే సార్, ఇంగ్లీష్ కి వెయిటేజ్ ఎక్కువ. అవును సార్, 30 మార్క్స్ సార్. రెండోది మన సైడ్ ఈ శ్రీకాకుళం, విజయనగరం ఈ జిల్లాల్లో ఇంగ్లీష్ అంటే భయం ఎక్కువ. సార్ 100% సార్. అందుకోసం ప్రత్యేకంగా మీరు ఇంగ్లీష్ కి ఏమైనా సలహా ఇవ్వాలి? దానికి ఇంగ్లీష్ సంబంధించి సార్ నేను ప్రత్యేక దృష్టి పెట్టాను సార్. మొన్న కానిస్టేబుల్స్ లో కూడా 30కి 27 మార్కులు వచ్చాయి సార్. దానికి కారణం ఏంటంటే అదే అనుకుని కేవలం దానికి ఒక 2 గంటలు డైలీ కేటాయించాను సార్. దీనికి అవసరమైతే ఇంగ్లీష్ మీడియం ఒక దగ్గర ప్రాక్టీస్ ఉంది సార్, ఆ బిట్లు డైలీగా ప్రాక్టీస్ చేసేవాడిని సార్ చదువుతూ. అందువలన నేను దాన్ని సార్ అంటే మనం పెట్టే దృష్టి ఏదైనా స్పెషల్ గా ఏమైనా బుక్స్ గట్రా ఏమైనా ఉన్నాయా సార్? ఇంగ్లీష్ బై నీతు మేడం అనేసి ఉంటుంది సార్. ఇంగ్లీష్ బై నీతు మేడం అనేసి ఉంటుంది సార్. అది SSC స్టాండర్డ్ లెవెల్ సార్, అది CGL లెవెల్ సార్. దానికి సంబంధించి వొకాబులరీ గానీ గ్రామర్ పాయింట్స్ గానీ బాగా ఉపయోగపడింది సార్. వెరీ గుడ్ సార్. వాటితో అంటే మా ఇన్స్టిట్యూషన్ మెటీరియల్ తో పాటు అయితే ఓకే సార్. ఇప్పుడు ఇదంతా మీరు ప్రిపరేషన్ గురించి చెప్పారు కదా, ప్రిపరేషన్ తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏంటి అంటే ప్రాక్టీస్. అవును సార్. సో ప్రాక్టీస్ కోసం మీరు ఫాలో అయినటువంటి స్ట్రాటజీ ఏంటి సార్? ప్రాక్టీస్ కోసం నేను మా ఇన్స్టిట్యూషన్ లో టెస్ట్లు కండక్ట్ చేసేవారు సార్. నేను చదివింది నాకు వస్తుందా రాదా అని తెలియాలంటే పక్కాగా టెస్ట్ ను అటెంప్ట్ చేయాలి సార్. తప్పకుండా టెస్ట్ ను పక్కాగా అటెంప్ట్ చేస్తేనే మనం మనకు వస్తుందా లేదా అనేది తెలుస్తుంది సార్. తప్పకుండా కాంపిటేటివ్ చేసే ప్రతి విద్యార్థి కూడా మీరు ఎన్ని టెస్ట్లు రాసి ఉంటారు సార్? సుమారుగా నేను అప్రాక్సిమేట్లీ 100 టెస్ట్స్ రాశాను సార్. చూసారా, ఒక కానిస్టేబుల్ ఉద్యోగానికి 100 టెస్టులు రాశారు. అది మీరు గుర్తుపెట్టుకోవాలి. ఆ 100 టెస్ట్లే ఆయనకి ఈ రోజు అన్ని మార్కులు ఇవ్వగలిగాయి. మీరు ఏ ఇన్స్టిట్యూట్ ఎగ్జామ్స్ అయినా పర్వాలేదు, శ్యామ్ ఇన్స్టిట్యూటా ఇంకొక ఇన్స్టిట్యూటే కాదు, ఏమైనా సరే. ఏం సార్ అంతేనా? ఏ ఇన్స్టిట్యూట్ అయినా, ఏ ఇన్స్టిట్యూట్ కి సంబంధించిన అయినా మాక్ ఎగ్జామ్స్ మాత్రం రాయడం చాలా ఇంపార్టెంట్ సార్. ఇప్పుడు మాక్ ఎగ్జామ్స్ రాశారు కదా, దాన్ని మీరు ఎలా రివ్యూ చేసుకునేవాళ్ళు? ఎస్ సార్. నేను రాసిన పరీక్షల్లో నాకు వచ్చిన క్వశ్చన్స్ ని ఒకసారి చూసేసి రాని క్వశ్చన్స్ కోసం ప్రత్యేకంగా ఒక నోట్స్ పెట్టాను సార్. నోట్స్ పెట్టి మళ్ళీ సబ్జెక్ట్ వైజ్ విడదీశాను సార్. విడదీసి అర్థమెటిక్ గా రాని క్వశ్చన్ అందులో రాశాను సార్. వచ్చిన తర్వాత వీక్లీ వన్స్ మళ్ళీ ఆ రాని క్వశ్చన్స్ ని మళ్ళీ రివిజన్ చేశాను సార్. అదే నాకు బాగా ఉపయోగపడింది. వెరీ గుడ్ సార్. సార్ సార్ అదే కాకుండా ఇప్పుడు మీరు నెక్స్ట్ ఈ మాక్ టెస్ట్లు అన్ని రాశారు, అంతా బాగుంది సార్. తర్వాత నెక్స్ట్ ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, మీరు ఈ 2019 నుంచి 2025 వరకు మీరు చెప్పేది చూస్తే చాలా హార్డ్ వర్క్ చేశారు సార్. హార్డ్ వర్క్ లో మనకు తెలియకుండా కొన్ని తప్పులు చేస్తాం. అంటే ఇది చాలా ఇంపార్టెంట్ సార్. ఇది మీరు చేసిన తప్పులు ఏంటి అంటే, ఇప్పుడు మీరు ఎస్ఐ ఒకటి మిస్ అయిపోయింది అన్నారు. ఏదో తప్పు చేస్తే కదా అది మీ ఇప్పుడు 154 మార్కులు వచ్చిన ఒక క్యాండిడేట్ కి ఎస్ఐ రాలేదు అంటే మీరేమో మీకు తెలియకుండా కొన్ని తప్పులు చేశారు. అవి సరిదిద్దుకున్నారు కాబట్టి ఈ రోజు మీకు ఇన్ని మార్కులు వచ్చాయి. కాబట్టి మీరు చేసిన తప్పులు ఏంటి అనేది మా వాళ్ళకి కొంచెం చెప్పండి సార్. తప్పకుండా, ఖచ్చితంగా. అయితే టెస్ట్లు రాసే ముందు మన సిలబస్ ని పూర్తిగా కంప్లీట్ చేయాలి సార్. సిలబస్ అవ్వకుండా టెస్ట్ రాసినా సరే పక్కాగా తప్పులు పడితే మనకు తెలియదు, మన ప్రిపరేషన్ ఖచ్చితంగా కొనసాగదు. మొదటి పాయింట్ సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ సిలబస్ కంప్లీషన్ అవ్వాలి. రెండో పాయింట్, నాకు ఇది వచ్చు అనే ఫీలింగ్ తీసేయాలి సార్. తీసేసి దాన్ని ఇంకా 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 క్లియర్ కట్ గా ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి సార్. అయిన తర్వాత బబ్లింగ్ ఉంటుంది సార్. ఒక బబ్లింగ్ ఉంటుంది. బబ్లింగ్ నేను చేయగలలే అని ఒక ఆరోగెన్స్ ప్రతి విద్యార్థులనే ఉంటుంది సార్. బబ్లింగ్ ఏముందలే అని చెప్పి దానికి సంబంధించి దృష్టి పెట్టడం సార్. నేను చేసిన తప్పు కూడా అదే సార్. ఏం జరిగిందంటే
ఒక ఈ కానిస్టేబుల్లోనే ఒక రెండు మార్కులకి బబులింగ్ తప్పు చేశాను సార్. బయటికి వెళ్ళిపోయింది, ఒకటేమో ఇంకో దానిలో చొక్క పడింది సార్. దాని వల్ల అది ఒక తప్పు చేశాను. మెయిన్ మేజర్ ఏంటంటే బబులింగ్. నెక్స్ట్ అది యూజ్ చేసి ఎస్ఐ కూడా రాశారు కదా సార్. అందులో మీరు చేసిన తప్పు, అందులో నేను చేసిన తప్పు ఏంటంటే రీజనింగే కదా చెయ్యొచ్చు కదా అనే బిగ్ ఆరోగెన్స్ సార్. ఆ రీజనింగ్ లోనే నేను తెచ్చుకోవాల్సిన మార్కులు తెచ్చుకోలేకపోయాను సార్. నావి పేపర్ థర్డ్ 120 మార్క్స్ సార్, అంటే అర్థమెటిక్ రీజనింగ్. నెక్స్ట్ జిఎస్ ఏమో 115 సార్. ఓకే, ఆ రీజనింగ్ లో మార్కులు తగ్గడం వలన నేను మిస్ అయ్యాను సార్. చూసారా, ఒక మ్యాథ్స్ స్టూడెంట్ అయ్యండి రీజనింగ్ లోనే పొరపాటు చేశారు. సో ఇది మనం ఈ తప్పులు నేను అందుకే అడుగుతున్నాను, ఎందుకంటే చాలా మంది చేసే పొరపాట్లే సార్ కూడా అలాంటి పొరపాటే చేశారు. బట్ అలాంటివి మీరు చెయ్యకూడదని ప్రత్యేకించి 150 మార్కులు వచ్చినా సరే ఆయన మీరు తప్పులేటో చెప్పండి అని అడగడానికి రీజన్ అదే అన్నమాట. సో ఇది మనం తెలుసుకుంది సార్. ఇంకా ఏదైనా మీరు అయితే ఇంకొకటి సార్, మీరు నెక్స్ట్ మీరు సబ్ ఇన్స్పెక్టర్ కొట్టిన తర్వాత మీతో మళ్ళీ ఇంకో వీడియో చేయాలని పూర్తిగా కోరుకుంటున్నాను. ఫైనల్ గా మీరు మన చూసే సబ్స్క్రైబర్స్ కోసం, చదువుకునే కాంపిటేటివ్ స్టూడెంట్స్ కోసం మీరు ఏదైనా సింపుల్ గా ఒక మాటలు ఏదైనా చెప్పాలనుకుంటే చెప్పండి సార్. కంక్లూడ్ చేద్దాం. సింపుల్ గా ఏంటంటే మనం కాంపిటేటివ్ చదువుతున్నామంటే దానికి సంబంధించిన టైంని పూర్తిగా కేటాయించేయాలి. దానికి సంబంధించిన మనం ఏం త్యాగం చేయాలో ఆ త్యాగాన్ని చెయ్యాలి, తప్పదు. త్యాగం చేయకుండా మనం ఉద్యోగం నాకు దేవుడు చూడలేదు అంటే అది చాలా ఇండిపెండెన్స్ వచ్చిందంటే ఇది సార్ నా ఉద్దేశం. రైట్ సార్, చాలా థ్యాంక్స్ అండి. మిమ్మల్ని ఇబ్బంది పెట్టి తీసుకుని వచ్చినందుకు కూడా చాలా మంచి విషయాలు అయితే చెప్పారు. రైట్ సార్, ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరూ కూడా మీరు అబ్జర్వ్ చేయాల్సింది ఏంటి అంటే, చూడండి 2019లో ఆయన స్టార్ట్ చేస్తే 2025లో ఒక చిన్న ఉద్యోగం సంపాదించుకోగలిగారు. మేబీ ఇది చిన్న ఉద్యోగమే అని మనకు అనిపించవచ్చు, కానీ దీని వెనకాల ఆయన కష్టం చూస్తే నిజంగా నాకు ఇంకా ఇంత పర్సనల్గా కూడా నేను మాట్లాడాను కాబట్టి నేను చెప్పగలుగుతున్నాను. చిన్న ఉద్యోగం అని మాత్రం ఎవరు చూడకండి. నేను ఎందుకు అంటున్నానంటే కానిస్టేబుల్ మన సొసైటీలో కానిస్టేబులే కదా అనేటట్టు ఉంటుంటారు, అందువల్ల నేను మాట అన్నానంటే వేరే ఉద్దేశం కాదు. రైట్, ఇప్పుడు అతను ఎంత కష్టపడ్డారో ఇదంతా మీరు తెలుసుకొని అదే విధంగా మీరు కూడా ట్రై చేయండి. ఇంకొంచెం కష్టపడండి. ఈ వీడియో చూసినటువంటి ఇంకొక 10 మంది మంచి ఉద్యోగాలు తెచ్చుకోవాలని అయితే మనస్ఫూర్తిగా మేమైతే కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ.